మంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నిరసన చేపట్టారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికే ఇవాళ సిట్టి నోటీసులు ఇవ్వడం అంటే ఇది తెలంగాణ యావత్ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికే సిట్టి నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. మద్యంలో కూడా స్కామ్ ఒకటి బయటపెట్టినారు. ఇట్లా రోజొక స్కామ్, రోజొక కుంభకోణం బయటపడుతుంటే దీని నుంచి మరి ప్రజల దృష్టిని మరచడానికి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసుల పేరు మీద డ్రామాలు వేస్తూ ఉన్నారు. మేమందరం పని చేయకూడదు, ఈ కేసులో